కార్బోనిఫరస్ కాలం. భూమిపై అత్యధికంగా బొగ్గు, గ్యాస్ నిక్షేపాలు ఏర్పడిన కాలం ఇది. అంటే సుమారు 30 కోట్ల నుంచి 36 కోట్ల సంవత్సరాల క్రితం. అప్పట్లో భూమి అంతా దట్టమైన అడవులు, చిత్తడి నేలలు మరియు వెచ్చని సముద్రాలతో ఉండేది. డైనోసార్లు భూమిని పాలించిన కాలం. అంటే సుమారు 15 కోట్ల నుండి 20 కోట్ల సంవత్సరాల క్రితం. సముద్రాల్లోని సూక్ష్మజీవులు, శైవలాలు చనిపోయి సముద్రపు అడుగు భాగానికి చేరుకున్నాయి. ఒక జీవి చనిపోయి తర్వాత అది మట్టిలో కూరుకుపోయి కెరోసిన్గా మారి ఆపై భూమి వేడికి గ్యాస్గా రూపాంతరం చెందడానికి 1 నుంచి 5 కోట్ల సంవత్సరాలు పడుతుంది. మనం ఇప్పుడు కేవలం 1 రోజులో వాడుతున్న గ్యాస్ తయారవడానికి ప్రకృతికి కొన్ని కోట్ల సంవత్సరాలు సమయం పట్టిందన్నమాట. అందుకే వీటిని పునరుద్ధరించలేని ఇంధనాలు, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. మనం నిత్యం వాడే వంట గ్యాస్ ధర పెరిగిందని ఒకరు, వాహనాలకు సిఎన్జీనే వాడితేనే లాభమని మరొకరు, ఇలా ప్రతిరోజు ఇంధనాల గురించి ఏదో ఒక చర్చ వింటూనే ఉంటాం. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ టెన్షన్స్ వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా తగ్గడం ఈ చర్చను మరింత తీవ్రం చేసింది. అయితే ఈ గ్యాస్ రకాలన్నీ ఒకటేనా లేక వేరువేరా? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా మనం న్యాచురల్ గ్యాస్ అని పిలిచే సహజ వాయువు గురించి తెలుసుకుందాం. సహజ వాయువు అనేది బొగ్గు, చమురులాగే ఒక శిలాజ ఇంధనం. దీనిలో ప్రధానంగా మీథేన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో ఒక కార్బన్, 4 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. వీటితో పాటు తక్కువ మొత్తంలో సహజ వాయు ద్రవాలు, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా కలిసి ఉంటాయి. దీనిని కేవలం ఇంధనంగానే కాకుండా రసాయనాలు, వివిధ వస్తువుల తయారీలోనూ ఉపయోగిస్తారు. సహజ వాయువు పుట్టుక వెనుక కొన్ని సంవత్సరాల దీర్ఘ చరిత్ర ఉంది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం సముద్రాల్లోని సూక్ష్మజీవులు, శైవలాలు చనిపోయి సముద్రపు అడుగు భాగానికి చేరుకున్నాయి. ఈ అవశేషాల మీద వెంటనే ఇసుక, మట్టి పొరలు పేరుకొని పోయాయి. దీనివల్ల అక్కడ ఆక్సిజన్ అందదు. కాబట్టి ఆ జీవరాశి కుళ్ళిపోకుండా అలాగే ఉండి కాలక్రమేణా వేల అడుగుల లోతున మరింత మట్టి, రాతి పొరలు వీటిపై పేరుకుపోయాయి. పైన ఉన్న బరువు వల్ల కింద ఉన్న అవశేషాలపై విపరీతమైన పీడనం పెరిగి భూమి లోపల వేడికి, పైన ఉన్న పీడనానికి ఈ జీవ అవశేషాలు ఒక మైనం వంటి పదార్థంగా మారాయి. దీనినే కెరోసిన్ అంటారు. ఇది గ్యాస్ తయారీకి మొదటి మెట్టు. భూమి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 150 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. ఈ వేడికి కెరోసిన్లోని కార్బన్ గొలుసులు విడిపోయి మొదట ముడి చమురుగా, ఆ తర్వాత నైసర్గిక వాయువైన న్యాచురల్ గ్యాస్గా మారుతాయి. ఇలా తయారైన గ్యాస్ తేలికగా ఉండడం వల్ల పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ పైన గట్టిగా ఉన్న క్యాప్ రాక్స్ దానిని బయటికి పోకుండా ఆపేస్తాయి. అలా గ్యాస్ ఒకే చోట నిల్వ ఉండిపోతుంది. ఆ సేంద్రియ పదార్థంపై తక్కువ వేడి ఉంటే అది చమురుగా మారుతుంది. వేడి ఇంకా ఎక్కువైతే ఆ చమురు విచ్ఛిన్నమై గ్యాస్గా మారుతుంది. అందుకే కొన్ని చోట్ల కేవలం గ్యాస్ మాత్రమే దొరుకుతుంది, మరికొన్ని చోట్ల రెండూ దొరుకుతాయి. ఇలా తయారైన గ్యాస్ రంధ్రాలు ఉన్న శిలల గుండా ప్రయాణించి పైన గట్టి శిలలు అడ్డుగా ఉన్న చోట నిల్వ ఉంటుంది. వీటినే మనం గ్యాస్ నిక్షేపాలు అంటాం. మరి సముద్రంలో వేల అడుగుల లోతులో ఉన్న చమురు, వాయువు ఉపరితలానికి ఎలా చేరుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మానవులు చేరుకోలేని చోట యంత్రాలు, సాంకేతికత కలిసి భూమిలోని అత్యంత విలువైన ఈ శక్తిని వెలికితీస్తాయి. ఈ ప్రక్రియ ఎంత ఉత్తేజకరమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద విస్ఫోటనానికి కారణమవుతుంది. మొత్తం ప్రపంచానికి శక్తినిచ్చే ఈ నల్ల బంగారం సముద్రం లోపల నుంచి ఎలా వెలికితీస్తారో ఇప్పుడు చూద్దాం. దీనిని ఆఫ్షోర్ డ్రిల్లింగ్ అంటారు. ఇందులో సముద్రంలో లోతైన చమురు, గ్యాస్ నిల్వల వద్దకు చేరుకుంటారు. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అధునాతన యంత్రాల సహాయంతో నిర్వహిస్తారు. మొదట శాస్త్రవేత్తలు సముద్రం అడుగున చమురు లేదా గ్యాస్ నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వే చేస్తారు. దీనికోసం ధ్వని తరంగాలను సముద్రపు అడుగు భాగంలోకి పంపిస్తారు. అవి భూమి లోతుల్లోకి వెళ్ళి హైడ్రోకార్బన్లు లేదా చమురు, వాయువు ఉన్నాయా లేదా అని వెల్లడిస్తాయి. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో అవి ఉన్నాయో కూడా తెలియజేస్తాయి. ఇలా గుర్తించిన తర్వాత అక్కడ డ్రిల్లింగ్ రిగ్ను ఏర్పాటు చేస్తారు. ఈ రిగ్ సముద్రంలో ఒక భారీ వేదికలా ఉంటుంది. ఇది అలల మధ్య స్టేబుల్గా కూడా ఉంటుంది. డ్రిల్ బిట్లు సముద్రపు అడుగు భాగంలోకి 100 మీటర్ల లోతుల్లో రంధ్రాలు చేస్తాయి. డ్రిల్లింగ్ పైపు క్రమంగా కిందికి దిగుతున్నప్పుడు చమురు, వాయువు, హైడ్రోకార్బన్ నిక్షేపాలను చేరుకున్న తర్వాత పైకి రావడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో బ్లోఅవుట్ ప్రివెంటర్లు వంటి యంత్రాలు భద్రతను నిర్ధారిస్తాయి. ఒత్తిడి పెరిగినప్పుడు పేలులు జరగకుండా నిరోధిస్తాయి.
చమురు వాయువును పైకి తీసుకువచ్చిన తర్వాత వాటిని వేరు చేస్తారు. భూగర్భంలో సహజ వాయువు దొరికే విధానాన్ని బట్టి దీనిని 2 ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి సాంప్రదాయ నిల్వలు. ఇవి సాధారణంగా ముడి చమురు నిల్వలతో కలిసి ఉంటాయి. చమురుతో మిశ్రమమై లేదా దానిపై ఒక పొరలా తేలుతూ కనిపిస్తాయి. వీటిని వెలికితీయడం చాలా సులభం. రెండవది సాంప్రదాయేతర నిల్వలు. ఇవి భూమి లోపల కఠినమైన శిలా పొరల మధ్య ఉంటాయి. ఉదాహరణకు షెల్ గ్యాస్, టైట్ గ్యాస్ శాండ్స్టోన్, బొగ్గు గనులో లభించే కోల్ బెడ్ మీథేన్. వీటిని వెలికి తీయడానికి అత్యాధునిక సాంకేతికత అవసరమవుతుంది. సాధారణంగా ముడి చమురు పైనున్న గ్యాస్ను పైపుల ద్వారా సేకరిస్తారు. భూమి లోపల నుంచి వచ్చే గ్యాస్లో మీథేన్తో పాటు నీటి ఆవిరి, మలినాలు కూడా ఉంటాయి. వీటిని తొలగించి స్వచ్ఛమైన మీథేన్ను వేరు చేస్తారు. ఈ ప్రక్రియలోనే మనకు ఎల్పిజి కూడా ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. ఇలా శుద్ధి చేసిన గ్యాస్ను సిఎన్జి, ఎల్ఎన్జి, పిఎన్జి రూపంలో వాడుకుంటాం. చాలామందికి గ్యాస్ రకాల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటి తేడాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మొదటిది ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి అనేది ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది 2 వేర్వేరు మార్గాల ద్వారా మనకు లభిస్తుంది. రిఫైనరీ టవర్లో ముడి చమురును మరిగించినప్పుడు అన్నిటికంటే పైన తేలికపాటి వాయువులు విడిపోతాయి. అవే ప్రొపేన్, బ్యూటేన్. వీటినే సిలిండర్లలో నింపి ఎల్పిజిగా వాడతారు. భూమి లోపల నుంచి సహజ వాయువును వెలికి తీసినప్పుడు అందులో కేవలం మిథేన్ మాత్రమే ఉండదు. దాంతోపాటు కొంత ప్రొపేన్, బ్యూటేన్ కూడా కలిసి ఉంటాయి. ఈ గ్యాస్ను పైపుల ద్వారా పంపే ముందు దానిని శుద్ధి చేస్తారు. ఆ ప్రక్రియలో మీథేన్ వేరు చేస్తారు. అదే సమయంలో అందులో కలిసి ఉన్న ప్రొపేన్, బ్యూటేన్లను కూడా వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన వాయువులే ఎల్పిజి అవుతాయి. మనం దీన్ని ప్రధానంగా వంట గ్యాస్గా ఉపయోగిస్తాం. ఇది నీలం రంగు మంటతో స్వచ్ఛంగా మండుతుంది. రెండవది సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది ప్రధానంగా మీథేన్ వాయువు. సహజ వాయువును అత్యంత అధిక పీడనం వద్ద కంప్రెస్ చేసి ట్యాంకుల్లో నింపుతారు. వీటిని కార్లు, బస్సులు, ఆటోలు వంటి వాహనాల్లో ఇంధనంగా వాడతాము. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఇక మూడవది ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సహజ వాయువును 162 డిగ్రీల సెల్సియస్ వద్ద అతిగా చల్లబరిస్తే అది ద్రవంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. గ్యాస్ పైప్లైన్లు లేని సుదూర దేశాలకు భారీ నౌకల ద్వారా గ్యాస్ను పంపించాలంటే ఎల్ఎన్జి రూపంలోనే రవాణా చేస్తారు. ఇక నాలుగవది పిఎన్జి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది కూడా సహజ వాయువే, కానీ దీనికి సిలిండర్లు అవసరం ఉండదు. భూగర్భ పైపుల ద్వారా నేరుగా మీ వంటగది వరకు ఇది వస్తుంది. మెట్రో నగరాల్లో వంట గ్యాస్ సరఫరాకు విద్యుత్ బిల్లు లాగానే మీరు ఎంత గ్యాస్ వాడారో దానికి మాత్రమే బిల్లు చెల్లించవచ్చు. ఇక మానవుడు సహజ వాయువును భూగర్భం నుంచి వెలికి తీస్తుంటే ఇదే తరహా ఇంధనాన్ని పర్యావరణ వ్యర్థాల నుంచి కూడా గ్యాస్ని ఎలా సృష్టించవచ్చో తెలుసుకున్నాడు. దీనినే బయోగ్యాస్ అంటాం. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడను గాలి తగలకుండా కుళ్ళింపచేయడం ద్వారా ఇది తయారవుతుంది. అయితే ఈ బయోగ్యాస్ను అధునాతన పద్ధతుల్లో శుద్ధి చేసి అందులో మలినాలను తొలగించినప్పుడు మీథేన్ శాతం 90% పైగా పెరుగుతుంది. ఇలా శుద్ధి చేసిన వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేసి సిలిండర్లలో నింపితే దానిని బయో సిఎన్జి అంటారు. దీని లక్షణాలు సహజ వాయువు సిఎన్జికి సమానంగా ఉండడం వల్ల వాహనాల్లో ఇంధనంగా కూడా వాడుతుంటారు.